నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వర్సెస్ అండ్ బీఆర్ఎస్ అనేటువంటి ఫైట్ మూడు పార్టీల మధ్య తీవ్రమైనటువంటి ఫైట్ నడుస్తున్న విషయం తెలుస్తోంది. ఈ క్రమంలో కేసీఆర్ తన యొక్క వ్యూహరచనతో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రజతోత్సవ సభను వరంగల్ వేదికగా ఎక్కడైతే తను టీఆర్ఎస్ పార్టీ నిర్మాణం జరిగి అంత పెద్ద స్ట్రాంగ్ అయిందో మళ్ళా తను అక్కడికే వెళ్ళి అంటే ఉద్యమ కేంద్రం ఏదైతుందో వరంగల్ వేదికగానే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జరిపి మళ్ళీ తెర మీదికి గట్టిగా రావాలి, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ యొక్క ప్రభావాన్ని మళ్ళీ పెంచుకోవాలనే కోణంలో కేసీఆర్ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఆ సభ ఏ విధంగా జరగబోతుందనేటువంటి ఆసక్తి కూడా ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ప్రజల్లో కావచ్చు కొంత ఆసక్తికర చర్చ అయితే జరుగుతోంది. ఈ క్రమంలో చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు రజతోత్సవ సభ సక్సెస్ అవుతుందా, లేదంటే అది నిజంగానే రజతోత్సవ సభనా, లేకపోతే ఇంకా ఏంటి దాని వెనకాల ఏం జరుగుతుంది అనే కోణంలో మనతో పాటు మాట్లాడడానికి సామాజిక ఉద్యమకారులు గాదయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి చాలా వివరాలు తెలుసుకునే ప్రయత్నిద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. ప్రస్తుతం రజతోత్సవ సభను ఘనంగా నిర్వహించడానికి కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి మరీ పర్యవేక్షిస్తున్నట్టయితే అర్థమవుతోంది. నిజంగా రజతోత్సవ సభ అనుకోవచ్చా, లేకపోతే దాని వెనకాల అసలు ఈ వ్యూహం ఏంటి, కేసీఆర్ వ్యూహం ఏంటి అసలు? అంటే మీరు అన్నట్టు అసలు ఇది బీఆర్ఎస్ రజతోత్సవం లేకపోతే టీఆర్ఎస్ రజతోత్సవం అనేది పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. అవును, బయట ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటే తెలంగాణ పిచ్చోళ్ళకైతే ఆ కన్ఫ్యూజన్ అది. అంటే తెలంగాణ కావాలి, రావాలి రావాలి అనే ఒక స్వప్నంగా భావించి ఎవరైతే పనిచేసిండో గత 30 సంవత్సరాలుగా వాళ్ళకి ఇది టీఆర్ఎస్ దా బీఆర్ఎస్ దా అనే ఒక కన్ఫ్యూజన్ అది. మామూలుగా కొంత బుద్ధిజీవులకు కూడా అరే మరి ఇది టీఆర్ఎస్ ఎప్పుడు ఏర్పడ్డది, బీఆర్ఎస్ ఎప్పుడు ఏర్పడ్డది, ఈ చర్చ ప్రతి ఒక్కరి మెదళ్ళలో మెదులుతా ఉన్నది. ఒక కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అయింది. ఎందుకోసం అంటే మనందరికీ తెలుసు టీఆర్ఎస్ పుట్టింది ఏప్రిల్ 27, 2001. దానికి ముందు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు జరిగినాయి. అదంతా ఒక చరిత్ర. అవును. అయితే టీఆర్ఎస్ మొత్తం ఉద్యమ కాలంలో కొనసాగి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా, అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా 2014 నుంచి అదే పేరుతోటి కొనసాగింది, అట్లా నడిచింది. 2022 అక్టోబర్ 5వ తేదీ నాడు వాళ్ళు ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు నామకరణం అధికారికంగా ఎలక్షన్ కమిషన్ తోటి పొందిండో, అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ అవుతారని, టీఆర్ఎస్ ఎంపీలు బీఆర్ఎస్ ఎంపీలు అవుతారని, టీఆర్ఎస్ సంబంధించిన మొత్తం ఆస్తులు, సంపద, బ్యాంక్ అకౌంట్లు అన్ని కూడా బీఆర్ఎస్గా ట్రాన్స్ఫర్ అయిద్దని అధికారికంగా వాళ్ళు 2022 అక్టోబర్ 5వ తేదీ నాడు వాళ్ళ అధికారిక ఉత్తర్వుల ద్వారా వాళ్ళకి ఆ రోజు బీఆర్ఎస్ అనేది వచ్చింది. మరి 2022 అక్టోబర్ 5 అంటే మరి ఇప్పుడు 25లో మనం ఉన్నాం, ఏప్రిల్ 27 ఉన్నది. మరి ఎవరి పుట్టినరోజు ఇది, ఎవరి రజతోత్సవం ఇది అనేది ఒక పెద్ద ప్రశ్న ఉన్నది దీనికి. ఏప్రిల్ 27 అనేది తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టినరోజు. బీఆర్ఎస్ పుట్టినరోజు ఏది? అక్టోబర్ 5వ తేదీ నాడు 2022 అక్టోబర్ 5వ తేదీ నాడు దాని పుట్టినరోజు. ఒకవేళ లేకపోతే వాళ్ళు అధికారికంగా వాళ్ళు డిసెంబర్ 9 అని కూడా అంటా ఉంటారు. అయితే దాని పుట్టినరోజు డిసెంబర్ 9 అన్న కావాలా, అక్టోబర్ 5వ తేదీ అన్న కావాలా? మరి ఏప్రిల్ 27 ఎట్లయితుంది? ఇదో పెద్ద ప్రశ్న అన్నట్టు ఇది. కాబట్టి ఈరోజు అంటే మాలాంటి వాళ్ళం కూడా టీఆర్ఎస్ అనే నామకరణం చేసి టీఆర్ఎస్ పుట్టుకకి కారకులైనటువంటి వాళ్ళం. నవమాసాలు మోసి అంటాం కదా, ఒక జన్మనిచ్చిన తల్లి ఎంతనైతే ఆ బిడ్డని కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుందో, ఆ బిడ్డ రక్షణ, సంరక్షణ, బాగోగులు గొప్పగా ఎదగాలని కోరుకుంటుంది. అట్లా మేము 2001కి ముందు ఆ పురిటి నొప్పులు అనుభవించినాం, కష్టాలు అనుభవించినాం. అట్లా ఏప్రిల్ 27, 2001 నాడు దానికి అధికారికంగా కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జరదృష్టంలో ట్యాంకు బండ్ విగ్రహాల సాక్షిగా, హుస్సేన్ సాగర్ సాక్షిగా హైదరాబాద్ నడిబొడ్డున ఆ రోజు ఈ గులాబీ జెండా రెపరెపలాడించినాం. పార్టీని కూడా ఆ రోజే ప్రకటించినాం, టీఆర్ఎస్ అని నామకరణం చేసి అని. మరి ఆ విధంగా ఏప్రిల్ 27 ఉన్న చరిత్ర అది. మరి ఈరోజు ఏప్రిల్ 27ని బీఆర్ఎస్ పుట్టినరోజుగా రజతోత్సవ వేడుకలుగా చేస్తుండ్రంటే అది ఎందుకో మాకందరికి కూడా అసలు ఎట్లా ఏ విధంగా చూస్తే కరెక్ట్ కాదు. అంటే మళ్ళీ కేసీఆర్ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నాడు అనుకోవచ్చా?
అంటే చరిత్రను వక్రీకరిస్తూ ఉన్నారు. చరిత్రను వక్రీకరించడం అనేది అది ఎప్పుడు కూడా కరెక్ట్. మేము బీఆర్ఎస్ ఉన్నది, మేము కాదంటలేము. బీఆర్ఎస్లో వికీపీడియాలో మీరు కొట్టండి, బీఆర్ఎస్ వికీపీడియాలో ఏం కనపడుతుంది? సరే, చైర్పర్సన్ చంద్రశేఖరరావు, సురేష్ రెడ్డి చంద్రశేఖరరావు, స్థాపకులు చంద్రశేఖరరావు, స్థాపన తేదీ 5 అక్టోబర్ 2022, ప్రధాన కార్యాలయం వసంత్ విహార్, తర్వాత విద్యార్థి విభాగం, మహిళా విభాగం ఉంది. రాజకీయ విధానం ఒకటి ప్రకటించుకుంటారు ప్రతి పార్టీకి ఉంటుంది. మేము టీఆర్ఎస్ రాజకీయ లక్ష్య ప్రకటన చేసినప్పుడు మేము ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర సాధన 3.5 కోట్ల ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్య ప్రకటన ప్రకటించుకున్నాం. తెలంగాణ సంపదను కాపాడుకోవడం, విద్యారంగం, వైద్య రంగంలో సమూలమైన బలప్పులు తేవడం, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడడం, ఇట్లా మన లక్ష్య ప్రకటన ఉన్నాయి. మరి ఈరోజు భారతీయ రాష్ట్ర సమితిగా చెప్పబడుతున్నటువంటి పార్టీకి రాజకీయ లక్ష్య ప్రకటన ఏం ఇచ్చారు? వీళ్ళు 5 అంశాలు ఇచ్చారు. 1 సెక్యులరిజం, 2 గాంధీయిజం, 3 పాపులిజం, 4 ఫెడరలిజం, 5 నియో లిబరలిజం. మరి దీంట్లో తెలంగాణ ఎక్కడున్నది? తెలంగాణ లేకుండా ఈరోజు తెలంగాణలో ఏ విధంగా మనుగడ సాగిస్తగలుగుతాం? తెలంగాణ అమరవీరుల ఆశయాలు కానీ, ఉద్యమ ఆకాంక్షలు కానీ ఎట్లా నెరవేరుస్తాం? నేను ఇంకా తెలంగాణ కోసమే ఉన్నా అని ఎట్లా చెప్పగలుగుతాం? నీ లక్ష్య ప్రకటన ఒకటైతే ఇది నేను చెప్పేది కాదు కదా, ఇది వాళ్ళదే కదా, వాళ్ళు రాసుకునేదే కదా. వాళ్ళ తప్పు అయితే వాళ్ళు సవరించారుండే, మేము చెప్పకుండా ఆ వికీపీడియాలో ఎవడో పెట్టిండు, మా శత్రువు పెట్టిండు, లేకపోతే ద్రోహులు పెట్టిండు అని చెప్పుకోవాలా, లేదంటే ఒక అఫీషియల్ ప్రకటన చేయాల్సి ఉండే మార్చినామని చెప్పుకోవడం అవకాశం ఉంటుండే. కాబట్టి దీంట్లో అన్ని ఉన్నాయి. జెండా రంగు ఎందున్నది, ఈసీ ప్రకారం అభివృద్ధి. మీడియా కూడా ఎంత బాధ అనిపిస్తా ఉందంటే, ఈసీ ఎవరు ఏ విధంగా గుర్తించింది? ఈసీ దీన్ని ఒక ప్రాంతీయ పార్టీనే గుర్తించింది. జాతీయ పార్టీ ఎట్లా అంటారు? మీడియా ఎట్లా రాస్తా ఉన్నది అసలు? భారత రాష్ట్ర సమితి వికీపీడియా ప్రకారము ఈసీ గుర్తించిన ప్రకారం ఇది ప్రాంతీయ పార్టీ మాత్రమే. దీంట్లో చూడండి. అవునవును, కరెక్ట్, అర్థం కరెక్ట్, ప్రాంతీయ పార్టీ అని ఉంది. అవును. ఎట్లా జాతీయ పార్టీ అంటే మీడియా కూడా ఇంత పరిశీలన చేయకుండా అసలు ఎట్లా దీన్ని ఇది చేస్తారు? కాబట్టి అంటే ఇటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆయన భారత రాష్ట్ర సమితి ఆయన వేడుకలు చేయడము మాకేమీ బాధ లేదు, కోపం లేదు, వ్యతిరేకత కూడా లేదు. కానీ చరిత్రను వక్రీకరించవద్దు. చరిత్రను వక్రీకరించడం చాలా ద్రోహం అవుతుంది, అన్యాయం అవుతుంది, మోసం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఈరోజు భారత రాష్ట్ర సమితి పేరుతోటి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు చేసుకుంటున్న ఈ సందర్భంలో మా వైపు నుంచి మాలాంటి వాళ్ళం మేము డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు చరిత్రను వక్రీకరించకూరి. 22 సంవత్సరాలు 23 సంవత్సరాలు టీఆర్ఎస్, 2 సంవత్సరాల బీఆర్ఎస్ అని చెప్తూ టీఆర్ఎస్ని మర్చిపోకుండా, దాని లక్ష్యాన్ని మర్చిపోకుండా, ఎందుకంటే దానికోసం 2000 మంది పైగా తమ అమూల్యమైన ప్రాణాలు అర్పించారు. లక్షలాది మంది మీలాంటి వాళ్ళు మీ వయసును పోగొట్టుకున్నారు, మీ ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకున్నారు, మీ జీవితాన్నే తాకట్టు పెట్టిండ్రు దానికోసం. గులాబీ జెండా 25 సంవత్సరాల రజతోత్సవం అనండి, మేము ఒప్పుకుంటాం. కానీ పేరు కంటే ఎట్లా, బీఆర్ఎస్ కంటే ఎట్లా కాదు కదా. అంటే కేసీఆర్ అంటే వ్యూహం ఏమై ఉండొచ్చు? అంటే అనూహ్యంగా సడన్గా రజతోత్సవ పెట్టడం వెనకాల కేసీఆర్ మళ్ళీ తను పోగొట్టుకున్నటువంటి ప్రాబల్యాన్ని తెచ్చుకున్నటువంటి ఒక భారీ ప్రయత్నం అనుకోవచ్చా? ఒక రకంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన ఆయనకు ఒక అవకాశం ఇచ్చింది. శాసనసభ ఎన్నికల్లో వాళ్ళు చావు దెబ్బతిన్నారు, ఓటమి పొంది చావు దెబ్బతిన్నారు. పార్లమెంట్ ఎన్నికల ద్వారా అసలు కోలుకోలేని అంపశయ మీద ఆల్మోస్ట్ దెబ్బతిన్నారు. ఈ రెండిటి కారణంగా గత 15 నెలలుగా వాళ్ళు బయటికి రాలేక, ముఖం చూయించలేక,
లేకపోతే కార్యకర్తలు, నాయకులు మేము పలానా పార్టీ, మేము ఇది పలానా అని చెప్పుకోలేని పరిస్థితులలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ అనవసరంగా 6 గ్యారంటీలని లేకపోతే ఇంకోటని లేనిపోని అన్నీ సాధ్యం కాని హామీలు ఇచ్చి అబాస్పాలైపోయి ఆగమైపోయి వాళ్ళు ఆగమయ్యి కార్యకర్తలు కూడా ఆగం చేసిన దశలో ఇప్పుడు వాళ్ళు మళ్ళా ప్రజల్లోకి రావడానికి ఒక అవకాశం వచ్చింది. అదొక వైపు ఉన్నది కాంగ్రెస్ పార్టీ చేసేది. ఇక బీజేపీ ఇది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరికి అడ్డుపడతలేదు, అర్థం కాని పరిస్థితి అయిపోయింది. అరే ఒక జాతీయ పార్టీ కేంద్ర ప్రభుత్వం ఉన్నది, దాదాపుగా 15 రాష్ట్రాల పైన రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు కదా, 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నాయి. రాష్ట్రంలో అధ్యక్షులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు. భావదారిద్ర్య పరిస్థితి, ఎంత గందరగోళమైన పరిస్థితి. అంటే మాకు అనిపించేది ఏంటంటే మాలాంటి వాళ్ళు ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ని బతికించాలన్నా బీఆర్ఎస్ని బతికించాలనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళు ఎవరిని చంపాలి, ఎవరిని బతికించాలా. బీఆర్ఎస్ని బతికించాలంటే వాళ్ళకి ఒక రకమైన అధ్యక్షుడు కావాలా, కాంగ్రెస్ని బతికించాలంటే వాళ్ళకి ఒక రకమైన అధ్యక్షుడు కావాలా. నాకు తెలిసినంత వరకు ఈటల రాజేందర్కి అధ్యక్ష వచ్చి అయిపోయా, తీర్మానం అయిపోయా, నిర్ణయం అయిపోయా, లెటరేట్లో కూడా మొత్తం రాసి అంత అయిపోయింది, సంతకాలు కూడా అయిపోయినాయి, ముహూర్తం కూడా అయిపోయింది అని చెప్పినా కానీ ప్రకటన రాకపోవడం ఇప్పటికి కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ని చంపాలన్నా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారు. కాంగ్రెస్ని బతికియాలన్నా చంపాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ సందిగ్ధంలో వాళ్ళు చచ్చిపోతారేమో ఉన్నారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయినట్టున్నారు. ఇక్కడ ఈ దశలో కేసీఆర్కి ఒక అవకాశం దొరికింది. కాంగ్రెస్ వైఫల్యం, బీజేపీ గందరగోళం, ఈ సమయంలో ఒక అనుకూల వాతావరణం వచ్చింది. అయితే 2001లో మేము టీఆర్ఎస్ పెట్టినప్పుడు ఏ వ్యూహరచన అయితే చేసినామో సేమ్ అదే పరిస్థితి ఈ రోజు ఉన్నది. ఏంటిది, అవునన్నా కాదన్నా ఎవరికి ఇష్టం లేకున్నా 6 నెలల్లో ఖచ్చితంగా గ్రామ పంచాయతీ, లోకల్ బాడీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సిందే. అయితే ఎన్నికలు అనేవి రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పతనం, కాంగ్రెస్ వ్యతిరేకత, బీజేపీ గందరగోళంలో ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ పార్టీతోటి గెలుస్తామేమో, ఈ జెండాతోటి గెలుస్తామేమో అనే ఆలోచనలో ఉన్నారు. ఈ ఉన్న దశలో ఓ వార్డు మెంబర్ అయినా, ఓ సర్పంచ్ పోటీ చేయాలనుకున్నాడైనా, ఓ ఎంపీటీస్ పోటీ చేయాలనుకున్నాడు, జెడ్పీటీస్ పోటీ చేయాలనుకున్నాడు, వాడు ఏం చేస్తాడు, వాడి జనాన్ని వాడు మన దగ్గర ఉంచుకోవాలి కాబట్టి యాక్టివ్గా పనిచేస్తాడు. ఇదే సమయంలో కేసీఆర్ వాళ్ళందరికీ ఒక ఆప్షన్, మంచి అవకాశాలు కల్పించి మీకేం కావాలో చెప్పండి, మీరు తీసుకోండి, మీ లక్ష్యం మీకుంది, మా ఏజెండా మాకుంది అనే పద్ధతులు ఇప్పుడు వాళ్ళందరికి పని ఇచ్చిండు. వాళ్ళు కూడా పనిలో ఉన్నారు. నేను అనుకుంటా రాబోయే కొద్ది రోజుల నుంచి మొత్తం తెలంగాణ అంతా గులాబీమయమైపోతుంది. ఎక్కడ చూసినా గులాబీ, నేషనల్ హైవేలు, R&B రోడ్లు, పంచాయతీ రోడ్లు, మొత్తం పట్టణాలన్నీ కూడా గులాబీ అయిపోతుంది. సరే వాళ్ళు అన్నట్టు 1200 ఎకరాల్లో 25 లక్షలు అది వేరే విషయం. కానీ 5 లక్షల జనం ఒక దగ్గర కేంద్రీకృతం అయితే, ఒక దగ్గర సమూహం అయితే అసలు అది భవిష్యత్ అన్నట్టు అది మనం ఎంతైనా చెప్పుకోవచ్చు. అది 20 లక్షలు అంటావా, 50 లక్షలు అంటావా, 1 కోటి అంటావా, ఎంతైనా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల అవసరాన్ని, ఈ రాజకీయ పక్షుల బలహీనతని ఈ సందర్భంలో చాలా తెలివిగా కేసీఆర్ వినియోగించుకుంటున్నాడు. సో అయితే ఈ క్రమంలో మీరు అన్నారు కేసీఆర్ వ్యూహాలు అనేవి చాలా ఆయన పదునుగా పెడతా ఉన్నాడు అని చెప్పేసి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఈ క్రమంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అంతర్గత కలహాలు ఏవైతే ఉన్నాయో అవి బలంగా బయటకు వస్తున్న కనబడతా ఉన్నాయి. ఈవెన్ రజతోత్సవ వేడుకగా హరీష్ రావును పక్కన పెట్టేసి అది ఆ బాధ్యతలు కేటీఆర్గా పైచినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జనరల్గా బహిరంగ సభలు, ఎన్నికలు అనగానే హరీష్ రావే ముందుంటాడు. కానీ ఈ రజతోత్సవ సభలో
మరి కేటీఆర్ ముందు పెట్టినట్టు తెలుస్తూ ఉంది. అంటే హరీష్ రావుని పక్కన పెడితే కనబడుతుంది మనం. నాకు తెలిసినంత వరకు, నాకున్న అవగాహన మేరకు ఆయన ఎప్పుడు కూడా హరీష్ రావుని పక్కన పెట్టడము, లేకపోతే ప్రధాన బాధ్యత తప్పియడము, లేకపోతే ఇంకోటి అయితే చేయడు. హరీష్ రావుని చేయడు, కేటీ రామారావుని అంటే రాముని చేయడు, కవితని చేయడు. ఎవరితోటి ఏ విధంగా ఎప్పుడు పని తీసుకోవాలనో ఆ విధంగా తీసుకుంటాడు. కానీ ఇట్లా పార్టీ వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇటుకే హరీష్ రావు పైన కొత్త కుట్ర జరుగుతున్నది తెలుస్తుంది. ఈవెన్ కవిత కూడా చాలా ఫెరోషియస్గా ముందుకు పోతూ కొంత అంతర్గతంగానే వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో పడతలేదు అనేటువంటి ఒక చర్చ బలంగా జరుగుతూ ఉంది. అంటే నేను అనుకోవడం అయితే మొత్తంగా ఈ నిర్వహణ బాధ్యతల్లో మీడియా బయటికి ఏం చెప్తున్నది, ఏం మాట్లాడుతుందో కానీ అట్లేం లేదు. ముగ్గురు వాళ్ళందరూ వాళ్ళ పైకి కనపడేది ముగ్గురు. ఎవరు? కేసీఆర్, రాము, హరీష్ రావు, హరీష్. తర్వాత ఇక లోపల అందరూ పని చేస్తున్నారు. లోపల ఎవ్వరి పద్ధతిలో వాళ్ళు అన్ని పనులు వాళ్ళు చేస్తున్నారు. అయితే ఇక్కడ పక్కకు పెట్టడం, లేపడం, దించడం ఇవన్నీ ఉండకపోవచ్చు, ఉండే అవకాశమే లేదు. కేసీఆర్ ఎప్పుడు అటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోడు, తప్పుడు పని చేయడు. కాకపోతే కొన్ని సందర్భాల్లో కొన్ని ఒత్తిళ్ల మేరకు, లేకపోతే కొన్ని ఈక్వేషన్స్లో అట్లా కనిపిస్తుందేమో. కానీ ఇప్పుడు మనం చూసినాం, కేసీఆర్ అసలు నోటితోటి మాట్లాడక ముందే కేటీఆర్ రాము ముఖ్యమంత్రి అయిపోతాడు, ముహూర్తం అయిపోయింది, ఫలాంది మంత్రులే మాట్లాడింది, ఎమ్మెల్యేలు మాట్లాడింది కదా. కాబట్టి ఇవన్నీ బయట ఏదో మాట్లాడతారేమో కానీ అఫీషియల్గా అయితే నాకు తెలిసినంత వరకు హరీష్కి బాధ్యతలను తప్పించిండనో, బాధ్యతలు ఇవ్వలేదనో, లేకపోతే రెగ్యులర్గా మాట్లాడతలేదని ఏం లేదు. రోజుకు 10 సార్లు మాట్లాడుతూనే ఉంటాడు, సమన్వయం చేస్తూనే ఉంటాడు. ఆయన నాకు తెలిసి గత నెల రోజులుగా ఆయనకు వేరే పని ఏం పెట్టుకోలేదు. ఈ మధ్యన అయితే రోజుకి 50 నుంచి 100 మందితో మాట్లాడుతున్నాడు. అందరి ఫామ్ హౌస్ పిలిపించుకుంటూ మాట్లాడుతున్నాడు. ఫామ్ హౌస్ మాట్లాడడం, కొంతమందితో ఫోన్లలో మాట్లాడడం, ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నాడు ఆయన. 2001 పార్టీ ఆవిర్భావం అప్పుడు ఎట్లనైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఒక గొప్ప అవకాశంగా మేము అప్పుడు భావించడమో, ఇప్పుడు కూడా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు అది ఒక బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్గా మార్చబడిన బీఆర్ఎస్కి ఒక గొప్ప అవకాశం. ఇది పునర్వివాహం కోసం అంతే. రాజకీయ పక్షులు వాళ్ళకి ఏంది, వాళ్ళకి కావాల్సింది అంతే. ఏ పార్టీ అయితే ఏ జెండా అయితే గెలవాలి వాళ్ళు, అంతే అంతే అంతే. మళ్ళీ విచిత్రంగా ఉంటుంది గ్రామాల్లో. అవును, మేము అప్పుడు కూడా అదే ఎత్తుగడ ఉపయోగించినాం. ఒక్కరికి చెప్పాము, ఎవరైతే సర్పంచ్ కావాలనుకుంటారో వాళ్ళు ముగ్గురితో మాట్లాడతాం, ఎంపీడీస్ కావాలని అందరితో మాట్లాడి, అరే నీకు ఎందుకురా భయ్, నువ్వు జనాలను తీసుకురా, వానికంటే ఎక్కువ తీసుకురా, అంతే అంతే. నీకు బీఫామ్ కదా కావాల్సింది, వస్తుంది. కాబట్టి ఇవాళ వార్డు నెంబర్ కావాలనుకున్నాడు కూడా ఎంత శాతం కాకపోయినా ఒక 5 నన్ను తీసుకపోడా, సర్పంచ్ కావాలనుకున్నాడు 20 మంది 30 మంది తీసుకపోడా. ఒక ఊర్లో ముగ్గురు ఆశిస్తే ముగ్గురు ఒక 20 మందిని అంటే 60-70 మంది అయిపోయా, 100 మంది అయిపోయా. ఎంపీటీస్ కావాలనుకున్నాడు వాడు ఒక 100 మంది తీసుకపోయా. జెడ్పీటీస్ కావాలనుకున్నాడు వాళ్ళు తీసుకపోయా. జెడ్పీ చైర్మన్ కావాలని వాళ్ళు తీసుకపోయా. లేకపోతే కౌన్సిలర్ కావాలనుకున్నా, కార్పొరేటర్ కావాలనుకున్న వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు కదా. కాబట్టి ఇది ఒక గొప్ప అవకాశం. దాన్ని మరి ఎంతవరకు భవిష్యత్తులో దాన్ని ఉపయోగించుకోగలుగుతారు. మీటింగ్ మాత్రం ఖచ్చితంగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది, దాంట్లో ఏం అనుమానం లేదు, అనుమానపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏమి లేనప్పుడే, చిల్లి గవ్వ లేనప్పుడే, అప్పుల్లో ఉన్నప్పుడే లక్షలాది మందితోటి బహిరంగ సభ నిర్వహించిన చరిత్ర టీఆర్ఎస్కి ఉంది. కాబట్టి ఈరోజు ఏం డబ్బు కొదువున్నదా, కోట్ల రూపాయలు ఉన్నాయి, ఏమవుతుంది, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా తరగదు కదా. ఒక్క ఈ ఎన్నికల్లో గనక రేపు ఒక స్టెప్ అయితే చావు దెబ్బతిని అసలు ఇక దానికి కనుచూపు మేరలో బీఆర్ఎస్ లేవదనుకున్న వాళ్ళకు కూడా రేపటి మీటింగ్ చూసిన తర్వాత అరే ఇంతమంది ఎట్లా వచ్చారు, ఇట్లా అయింది, మనం ఏదో అనుకున్నాం కదా, ఆశ్చర్యపోయే పరిస్థితి కూడా వస్తుంది. కానీ దాని తదనంతరం ఏదైతే ఇటువంటి పిచ్చి పనులు చేయకుండా, భారత రాష్ట్ర సమితి అది దాని పనులు చేయకుండా తెలంగాణ కోసం
తెలంగాణ అమరవీరుల ఆశయాలు, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చడానికి అదొక పరిమితమైన లక్ష్యంతో కనుక పనిచేయడానికి ప్రయత్నం చేసి బీఆర్ఎస్ను రద్దు చేసి టీఆర్ఎస్ పెట్టుకొని కనుక గతంలో జరిగిన తప్పులన్నిటి ఈ బహిరంగ సభలో నేను కేసీఆర్ ఒక మిత్రునిగా, ఒక సహచరునిగా ఆయనకి చెప్పే సలహా ఏంటంటే 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన మంచి చెప్పుకోండి, వద్దంటలేవు, కానీ తప్పులని కూడా చెప్పి మీరు క్షమాపణ కోరండి ప్రజల్ని. మీరు క్షమాపణ కోరండి, ప్రజలు క్షమిస్తారు. ఇక టీఆర్ఎస్కి తిరుగుండదు. ఇక మీరు తప్పులపైన సమీక్ష చేయకుండా, తప్పులపైన క్షమాపణ చెప్పకుండా మేమేమో గొప్పలు మాత్రం చెప్పుకుంటా అంటే ఎట్లా? తప్పులు కూడా ఒప్పుకోవాలి, గొప్పలు చెప్పండి, వద్దంటలేము. గొప్పలు చెప్పుకోవడానికి ఎంతైతే ధైర్యం ఉండాలనో తప్పులు ఒప్పుకోవడానికి కూడా అంతే ధైర్యం ఉండాలి, అంతే సాహసం ఉండాలి. లేకపోతే ఎట్లా? తప్పులు జరగలేదా? చాలా తప్పులు జరిగినాయి కదా. ఆ తప్పులు ఒప్పుకోండి. ఏంది మీకు పోయేది ఏంది? మీ అధ్యక్ష స్థానాన్ని ఎవడైనా గుంజుకుంటాడా? మీ కుర్చీని ఎవడైనా గుంజుకుంటాడా? మీ కిరీటాలు ఎవడన్నా పడగొడతాడా? మీరు నిల్వ చేసిన మీ సంపద ఎవడన్నా ఎత్తుకపోతాడా? అరే తప్పులు ఒప్పుకున్నాడు గొప్పోడు. ఈ బహిరంగ సభ వేదిక ద్వారా 9.5 సంవత్సరాల పాలనలో జరిగిన తప్పులపైన మీరు మాట్లాడండి, ప్రజలను క్షమాపణ కోరండి, చరిత్రలో మీరు గొప్పగా నిలిచిపోతారనేదే నా అభిప్రాయం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది మొత్తానికైతే రజతోత్సవ సభపై జరుగుతున్నటువంటి చర్చ ఏ విధంగా పోతా ఉంది, కేసీఆర్ చేస్తున్నటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పులు ఏంటి అనేటువంటి దాంట్లో గాదయ్య గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒకవైపు కేసీఆర్ చరిత్రలో తప్పు చేస్తున్నారని చెప్తూనే ఈ సభ అనేది కేసీఆర్కు మరొక పునర్వైభవం తెచ్చేటువంటి ఒక సభ కనబడతా ఉంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ముందు పోయే అవకాశం అయితే కనబడుతుందని చెప్పి చాలా స్పష్టంగా గాదయ్య గారు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రజతోత్సవ సభ విజయవంతమవుతుందా, ఈ విధంగా కేసీఆర్ వ్యవహారం అంటే భవిష్యత్తులో తేలబోతుంది. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్.